ఈ పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్, స్కీమ్స్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు, ప్రత్యేక కార్యాచరణ. ప్రజలు లబ్ధి పొందుతున్న ప్రభుత్వానికి పేరు వస్తలేదని నివేదికలు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళితేనే వర్కౌట్, వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు. ఇది మొన్న అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిచి ప్రజలకు పథకాలు చేరుతున్నాయి, కానీ ఆ చేరుతున్న క్రమాన్ని ఈ ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను ప్రజలకు వివరించి ఆ పథకాలు ఏ రకంగా వస్తున్నాయి, గత ప్రభుత్వం ఎట్లాంటి తప్పిదాలు చేసింది, పథకాల పేరుతో ఏం మోసం చేసింది, ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి పథకాలు ప్రజల లోపలికి ఏ విధంగా పోతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకుంటున్నది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ ఎక్కడ వస్తుంది? రుణమాఫీ జరిగింది, రైతు బంధు పడ్డది, పండించిన సన్నట్లకు 500 రూపాయల బోనస్ వస్తున్నది, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్ వచ్చింది, కొన్ని ఎంపిక చేసిన మండల గ్రామాల లోపల ఇంటికి 1,00,000 రూపాయల డబ్బులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్ షాపుల లోపల సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉన్నది. ఇట్లా ఒక్కొక్క పని ప్రభుత్వం చేసుకుంటూ వెళుతున్నప్పటికీ ప్రభుత్వం పైన ప్రజల లోపల ప్రతిపక్షాలు ఒక వ్యతిరేకతను క్రియేట్ చేస్తూ ఉంటే దాన్ని ఎమ్మెల్యేలు ఎందుకు అధిగమిస్తలేరు? ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి లోపలికి వెళ్ళి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు కూడా హైదరాబాద్లో ఉండొద్దు, మీ నియోజకవర్గాల్లో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అందరు ఎమ్మెల్యేలకు విడివిడిగా మొన్న మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి సమీక్ష నిర్వహించి ఈ విషయాలను చెప్పాడు. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పటికే అధికారులను ఎవరు కూడా ఏసీ రూములలో ఉండొద్దు, క్షేత్రస్థాయి లోపలికి వెళ్ళాలని అధికారులను పరుగులు పెట్టించడం జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి. అట్లనే ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా హైదరాబాద్లో ఉండొద్దు, మేము నియోజకవర్గాల్లో ఉండాలని చెప్పేసి పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది కదా ప్రజాపాలన, ఇది కదా ప్రజల వద్దకు పాలన అందించడం అనేది, ప్రజల వద్దకు అధికారులను ఎమ్మెల్యేలను పరిగెత్తించడం అనేది. ఇది ఖచ్చితంగా ఎందుకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్తలేరు? వాళ్ళు వెళ్తేనే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనేది పోతుంది. కొంత మేరకు వ్యతిరేకతను ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తా ఉన్నా అది కూడా ఉండదు అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. ఏదో సంక్షేమ పథకాలను ప్రజల లోపలికి తీసుకెళ్లడం పైన ఇంకొంత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 16 నెలల లోపలనే సగటున ప్రతి నెలకు ఒకటి చొప్పున ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నా అవి అనుకున్నంత స్థాయి లోపల ప్రజల లోపలికి వెళ్ళడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఎమ్మెల్యేల అనుచరులు అంటే వాళ్ళ పిఏలు సామాన్య జనం చేస్తున్నటువంటి ఫోన్లను ఎత్తారు. సామాన్య జనానికి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండలేరు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరిని కూడా ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మందలించాల్సిందే. వాళ్ళకు వచ్చే ఎన్నికల లోపల ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఏదో గెలిచినామా, వచ్చి హైదరాబాద్లో ఉన్నామా అనేటువంటి ఆలోచనలో ఉంటే నెక్స్ట్ ఎన్నికల లోపల వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. కానీ ఇక్కడ పార్టీ పరువు కూడా పోతున్నటువంటి విషయాన్ని గుర్తించాలి. రేవంత్ రెడ్డి కెప్టెన్, ఆయన ఒక్కడు ఆడితేనే గెలవదు మ్యాచ్, అందరూ ఆడాల్సిందే. 11 మంది ప్లేయర్లు ఆడితేనే మ్యాచ్ గెలుస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సమిష్టిగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల లోపల విశ్వాసం పెరుగుతుంది, వ్యతిరేకత తగ్గుతుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలు గత ప్రభుత్వం అది కేవలం అది ఫామ్ హౌస్ పరిమితమైంది కాబట్టి ప్రజలు దాన్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అట్లా లేడు కదా, నిత్యం ఏదో ఒక నెల లోపల ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో ప్రజల లోపలికి వస్తున్నాడు, నిత్యం ప్రజల లోపలనే తిరుగుతున్నాడు. నేను ఒక్కనే కాదు కదా, అందరూ కూడా తిరగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు చెప్తున్నటువంటి విషయం ఇది. అనేక సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వానికి భారమైనప్పటికీ పార్టీ క్యాడర్, నాయకులు, ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయడం లేదని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని ఈ మేరకు విశ్లేషణ కూడా జరపడం జరిగింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల లోపలనే ఉండాలి. ఏదైనా అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు లేదంటే మంత్రులతో ఏదైనా పని ఉన్నప్పుడు తప్ప నిత్యం అక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది.